జన్మ జాతకంలో చంద్రదోషముందా? పౌర్ణమి రోజు ఇలా చేస్తే చాలు. జ్యోతిష శాస్త్రంలో చంద్రుడిని మనస్సు, భావోద్వేగాలు, మానసిక సమతుల్యతకు కారకుడిగా పరిగణిస్తారు. చంద్రుడు కర్కాటక రాశికి అధిపతిగా ఉంటాడు. జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉంటే లేదా చంద్రదోషం ఉన్నట్లయితే మానసిక అశాంతి, నిర్ణయం తీసుకోవడంలో విశ్వాసం లేకపోవడం, ఆరోగ్యపరంగా సమస్యలు, అనవసర ఖర్చులకు దారితీస్తుంది. చంద్రదోషాన్ని తొలగించుకునేందుకు పలు పరిహారాలను పండితులు సూచిస్తూ ఉంటారు. మహాశివుడు తన తలపై చంద్రుడిని ధరిస్తాడు. అందుకే జాతకంలో చంద్రదోషాన్ని తొలగించి చంద్రుడిని బలోపేతం చేయడానికి శివుడికి సంబంధించిన పరిహారాలు చేస్తారు. పౌష పౌర్ణమి రోజున చంద్రదోషాన్ని తొలగించుకోవడానికి పరిహారాలు కూడా చేస్తారు. ఈ పరిహారాల గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. 2026 జనవరి నెలలో మొదటి పౌర్ణమి జనవరి 3న వస్తుంది. ఈ రోజును పవిత్రంగా భావిస్తూ ప్రజలు నదులలో స్నానాలు చేస్తారు. పండితులు సూచించిన పరిహారాలు దానం చేస్తారు. సూర్యోదయం సమయంలో సూర్యుడికి నైవేద్యాలు సమర్పిస్తారు. జనవరి 3న వస్తున్న పౌష పౌర్ణమి నాడు శివుడిని పూజించడం వలన చాలా ప్రయోజనాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు. చంద్రదోషాన్ని నివారించే పరిహారాలు. మీ జాతకంలో చంద్రదోషం తొలగిపోయి చంద్రుడిని బలోపేతం చేసేందుకు పౌర్ణమి నాడు బియ్యం, పిండి, పాలు, పెరుగు మొదలైన తెల్లటి వస్తువులను దానం చేయాలి. తెల్లటి వస్తువులు చంద్రుడితో సంబంధం కలిగి ఉంటాయి. ఈ రోజున వెండి ఉంగరం, ఇతర ఆభరణాలు ధరించడం వలన చంద్రుడి దోషాలు తొలగిపోయి మీ జాతకంలో చంద్రుడు బలపడతాడు. చంద్రుడికి వెండికి కూడా సానుకూల సంబంధం ఉంది అని చెబుతారు. పౌర్ణమి నుంచి క్రమం తప్పకుండా అమ్మవారిని సేవించాలి. అలా చేయడం వల్ల చంద్రుని ఆశీస్సులు లభిస్తాయి. మీ జాతకంలోని చంద్రదోషం త్వరగా తొలగిపోతుంది. మీ మనస్సుకు ప్రశాంతత చేకూరుతుంది. పౌర్ణమి నాడు శివుడి ఆలయాన్ని సందర్శించి పూజించాలి. బియ్యం, పిండి, ముఖ్యంగా చీపురును దానం చేయవచ్చు. ఇవి చంద్రదోషాన్ని తగ్గించేందుకు సహాయపడతాయి. దీంతో మీ జీవితంలో సానుకూల ఫలితాలు చోటు చేసుకుంటాయి.